అమెరికాలో ట్రంప్ నామినీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారతీయులను ఎంతవరకు కూడా నమ్మకూడదట. ఇదే ప్రశ్న భారతీయుల్లో అంటే అమెరికాలో ఉన్నటువంటి ప్రవాస భారతీయులు ఇప్పుడు తీవ్ర హాట్ టాపిక్గా మారింది. పాల్ ఇంగ్రేషియా అనే వ్యక్తి అమెరికా న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. ఇటీవల ఒక పెద్ద వివాదంలో ఆయన ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు నేను ఏవైతే చెప్పానో దాని గురించి పడ్డాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన్ను ఆఫీస్ ఆఫ్ స్పెషల్ కౌన్సిల్ అనే ముఖ్యమైన ప్రభుత్వ పదవికి నామినేట్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఈ పాల్ ఇంగ్రేషియా అనే వ్యక్తి కొన్ని వ్యక్తిగత టెక్స్ట్ సందేశాలు అంటే కొన్ని పర్సనల్ టెక్స్ట్ మెసేజెస్ ఆయన పబ్లిక్గా పంపినట్టుగా కూడా బయటపడింది. ఇప్పుడు ఆ మెసేజెస్లో ఆయన చాలా గొప్ప నేత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గురించి కూడా కొన్ని అసభ్యకరమైన అనుచితమైనటువంటి కొన్ని కామెంట్స్ చేస్తూ ఉన్నాడు. అలాగే కొన్ని జాతుల గురించి కూడా అతను అనుచితమైనటువంటి కొన్ని కామెంట్స్ చేయటం ఇప్పుడైతే అందరికీ కూడా తెలిసిపోయిన పరిస్థితి ఉంది. ఇదే హాట్ టాపిక్గా మారింది. ఈ వార్తలు బయటకు వచ్చిన వెంటనే జీఓపీ సెనేటర్స్ ఎవరైతే ఉన్నారో అతనికి చాలా ప్రతిఘటిస్తూ అంటే ఆపోజిట్గా నిలబడ్డారు. ఫలితంగా పాల్ ఇంగ్రేషియా అనే వ్యక్తి తన నామినేషన్ ఏదైతే చేశాడో, ట్రంప్ ఏదైతే నామినేషన్ చేశాడో దాన్ని విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. సో ముఖ్యమైన ఉద్యోగం కోసం ఎంచుకునే వ్యక్తులు తమ మాటలు ప్రవర్తనపై ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ ఇన్సిడెంట్ ప్రూవ్ చేస్తుంది. వ్యక్తిగతంగా చేసినటువంటి కమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం ఒక పొజిషన్లో ఉన్నప్పుడు అవి పెద్ద ప్రాబ్లమ్స్ సృష్టిస్తూ ఉంటాయి. సోషల్ మీడియా టెక్స్ట్ మెసేజెస్ ఎప్పుడు కూడా మనం సీక్రెసీగా మెయింటైన్ చేసుకోవాలి అని మాత్రం అనుకోవడం తప్పు. అవి ఒక్కొక్కసారి మన టైం బాగుండకపోతే బయటకు వస్తాయి అని చెప్పి ఈ పాల్ ఇంగ్రేషియా అనేటటువంటి వ్యక్తి విషయంలో తెలుస్తూ ఉంది. అసలు ఏం జరిగింది అని చెప్పి నేను ఇప్పుడు చెప్తున్నాను. మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వంలో ఆ ముఖ్యమైన ఉద్దేశానికి పాల్ ఇంగ్రేషియా అనే న్యాయవాదిని నామినేట్ చేశాడు. ఈ ఉద్యోగం ఆఫీస్ ఆఫ్ ది స్పెషల్ కౌన్సిల్ అనే కీలక అధికార స్థానం అని చెప్పి అమెరికన్స్ చెప్తున్నారు. రాజకీయంగా ఇది చాలా పెద్ద పోస్టే అట. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఈ పాల్ ఇంగ్రేషియా ఒక ప్రైవేట్ వాట్సాప్ చాట్లో కొన్ని కమెంట్స్ రాశాడు. అవి ఇప్పుడు లీక్ అయ్యాయి. అందువలనే అతను ఆఖరికి అతను నామినేషన్ కూడా పోగొట్టుకున్నాడు. ఆ చాట్లోని మాటలు చాలా జాత్యహంకారం చూపించే విధంగా ఉన్నాయట. ఆయన ముఖ్యంగా మన ఇండియన్స్ గురించి ఏమన్నా రాశాడో తెలుసా? భారతీయులని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు, వారిని ఎప్పటికీ మార్చలేము. కేవలం భారతీయులకే కాదు, ఆయన అక్కడ ఉన్నటువంటి నల్లజాతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి గురించి కూడా చాలా అసభ్యంగా కొన్ని కామెంట్స్ కూడా చేశాడు. ఆ కామెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు చాలా వైరల్గా మారుతున్నాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆయన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, ఎందుకంటే అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ గురించి ఒక సెలవు కూడా ఇస్తూ ఉంటారు. సో అతన్ని కూడా త్రో హిమ్ ఇంటూ హెల్ అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే ఆఫ్రికా ఖండాన్ని కూడా చాలా తక్కువగా, చాలా అదొక చెత్త ప్రాంతంగా ఎల్లప్పుడూ అలాగే అది ఉంటుంది అని చెప్పి కొన్ని అసభ్యకరమైన కమెంట్స్ కూడా ఆఫ్రికన్స్ గురించి చేశాడు. ఇవన్నీ కూడా ఆయన పర్సనల్గా మాట్లాడిన మాటలు కావచ్చు, కానీ అవి బయటికి రావటం వలన అమెరికాలో పొలిటికల్ ఎన్వైర్న్మెంట్ మాత్రం ఒక్కసారిగా డిస్టర్బ్ అయిపోయింది. ఆయన చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మన ఇండియన్ అంటే ఇండో అమెరికన్స్ కొంతమంది అక్కడ ఆల్రెడీ స్థిరపడి ఉన్నారు. అందులో వివేక్ రామస్వామి అనే ప్రముఖుడు కూడా ఉన్నాడు. ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ అక్కడ. సో ఆయన్ని ఉద్దేశించి ఉంటుంది అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆయన 2024లో అంటే వివేక్ రామస్వామి అనే వ్యక్తి 2024లో ట్రంప్కి వ్యతిరేకంగా అధ్యక్ష పదవికి పోటీ ఇచ్చారు. ఆ సమయంలో పాల్ ఇంగ్రేషియా చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అతన్ని టార్గెట్ చేసినట్టుగా అయితే ఇప్పుడు అనిపిస్తుందని కొందరు అంటున్నారు అక్కడ. దీని కారణంగా సామాజిక మాధ్యమాల్లో అనుకోండి, వార్తల్లో అనుకోండి పెద్ద చర్చలే మొదలైపోయాయి. ఇప్పుడు ప్రజలు, రాజకీయ నాయకులు, ఇంకా మైనారిటీ కమ్యూనిటీల సభ్యులు ఈ కమెంట్స్ ఏవైతే ఉన్నాయో పాల్ ఇంగ్రేషియా చేసినటువంటి కమెంట్స్ వాటికి తీవ్రంగా ఇప్పుడు కోపం వెళ్లబుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సోషల్ మీడియాలో స్టాప్ రేసిజం, రెస్పెక్ట్ ఇండియన్స్ వంటి హ్యాష్ ట్యాగ్లు అయితే ఇప్పుడు ట్రెండ్ అవుతా వస్తూ ఉన్నాయి. కొంతమంది రిపబ్లికన్ పార్టీ నేతలు కూడా ఇంగ్రేషియా ఏవైతే మాటలు చెప్పాడో, ఏవైతే కమెంట్ చేశాడో తన పర్సనల్ చాట్లో వాటిని చాలా తీవ్రంగా కండెమ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. తనపై వచ్చినటువంటి ప్రెషరు, సోషల్ మీడియాలో కేవలం తప్పులు మాత్రమే అని అతను కొంత ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నించాడు. అయినప్పటికీ కూడా పాల్ ఇంగ్రేషియా ఆఖరికి తన నామినేషన్ మాత్రం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఆ నామినేషన్ ఇట్ వాజ్ నో మోర్ యాక్సెప్టెడ్ అనమాట. సో ఇది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో దానికి కూడా ఒక రకంగా ఇమేజ్ డ్యామేజ్ అవ్వడానికి కారణం అవుతుంది.
జరుగుతోంది అంటున్నారు అక్కడ రాజకీయ విశ్లేషకులు. మొత్తానికి ఈ ఇన్సిడెంట్ మనకు ఒక పెద్ద పాఠమే చెప్పింది. ఏంటంటే ప్రభుత్వ పదవుల్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. జాతి మతం దేశం మీద అవమానపూర్వకంగా మాట్లాడటం అనేది చాలా పెద్ద సమస్యగా పరిణమించే అవకాశం ఉంది. సో ప్రైవేట్ చాట్స్ కూడా ఎప్పుడైనా బయటకు వస్తాయి కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడినా ముఖ్యంగా కొన్ని కీలక పదవుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు తమ ప్రతిష్టకు కెరీర్కు ఏమాత్రం దెబ్బ తీయకుండా మాట్లాడుకోవాలి, చూసుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడైతే కమెంట్స్ చేస్తున్నారు.